హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామునే లలితాదేవి అష్టోత్తరం వింటే అంతా మంచి జరుగుతుంది. లలితాదేవి అష్టోత్తరం అంటే 108 నామములతో కూడిన స్తోత్రం. ఈ స్తోత్రంలో లలితాదేవి యొక్క వివిధ రూపాలు, పేర్లు ఉంటాయి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన లలితాదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాము. అష్టోత్తరం అంటే 108 అని అర్థం. 108 సంఖ్య భారతీయ సంస్కృతిలో పవిత్రమైనదిగా భావిస్తాము. కాబట్టి 108 నామములతో కూడిన అష్టోత్తర శతనామావళిని పారాయణం చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయి, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం లలిత అష్టోత్తర శతనామావళి 108 నామములు కూడా చదువుకుందాము. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా అమ్మవారి కృప ఎప్పటికీ మనపై ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శంకరాత్తాంగ సౌందర్య శరీరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాతీసాయ సౌందర్య లావణ్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశంకశేఖర ప్రాణవల్లభాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచదశాత్మిక స్వరూపాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరి తిలకోల్లాసిత నిటలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేకాంకిత లసన్మస్తకాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వికచాంబోర్హాదల లోచనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సరక్షాంపేయ పుష్పాంబనాసికాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచన టాంటంక యుగలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాస కపోలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత స్మేర వదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వద దాడిమి బీజ వదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కంబూపూక సమచ్ఛాయ కందరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్త ఫలోదార సుహారాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గిరీశ శబ్దమాంగళ్య మంగళాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మైకర్తవ్య మందార సుమాలిన్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణకుంభయుగ్మాభ శుకుచాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగద కేయూర భూషితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బృహస్పవర్ణ సౌందర్యవసనాయ నమో నమః. ఓం ఐం హ్రీం క్రీం శ్రీం బృహాన్నితంబ విలసజ్జగానయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణ సందోహ రంజితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక్య పదాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకాస చరణాయ నమో నమః.
ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మా పీఠాస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్రకుముదా చంద్రికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమణావాణి విజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భక్తరక్షణ దక్షిణ్యా కటాక్షాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భూతేశాలింగనోర్భవత పులకాంగ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శచీముఖ్యమరవధు సేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సంవృప్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాజ్య పాదుకాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవార్షిభం స్తూయమాన వైభవాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మర్తేభవక్ర సద్వక్రవక్షలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజ మహామంత్ర మర్త్యయువర్తే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశాంకండ సంయుక్త మకుటాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంసవధు మందుగమనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వందారు జనసందోహ వందితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పురితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాట విద్య నివాసాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్ స్వప్న సుషిస్తీనాం సాక్షిభూత్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌగతాపానం వినాశన్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవధనుజ ప్రేరాకారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంబోజ నిలయాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనాహత పద్మాప్న మందిరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహిత పురస్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాణీ గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చిత శ్రీమచ్చరనారాయణయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః.
ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్ర సంతుష్టహృదయాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచనకృతోల్లాస ఫలదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీశుద్ధాబ్ది మణిద్వీపమధ్యగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్షద్వార వినిర్భేవ సాధనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖర భర్తార్తి భంజనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సృష్టి సృష్టి తిరోధాన సంకల్పాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యాంగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంస పరిముఖ్య వియోగామై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బండదైత్య మహసత్వం నాశనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్రూరబండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దాత్రచ్యుత్య సురాధీశ సుఖదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండముండ సుశంబాది ఖండనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసురధ్వర్య నిగ్రహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అభ్రకేశ మహక్షోభ కారణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిజభక్తు ముఖాంబోజ చింతనానాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజ విజ్ఞాన భావనయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం జర్మమృత్యుచ్య జరారోగభంజనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది సద్వర్గ నాశనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిత పదసో రాజో నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత సంసిద్ధ సుతత్వత్వాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్త విజ్ఞాన నిధారాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆశేష దుష్టధనుజ సుధానాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాత్తి దక్షిణామూర్తి మనోజ్ఞానాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హయమేదాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్ష ప్రజాపశిసుత వేసాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుమబానేక్షు కోదండముండితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యయౌవన మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవరౌత్యుక్త్య మహాదేవ్యై నమో నమః. ఇది శ్రీలలిత అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. శ్రీ లలితాదేవి అష్టోత్తర శతనామావళి అన్నీ కూడా 108 నామములు విన్నారు కదండి. ఇందులో నేనేమైనా తప్పుగా చదువుంటే క్షమించండి. నాకు వచ్చినంతలో నేను చదువుకున్నాను అమ్మవారికి అయితే.
ఈ ఈ అష్టోత్తరాలు విన్నా చదువుకున్న అమ్మవారి అనుగ్రహం అనేది ఎప్పటికీ మనపై ఉంటుంది. కోరిన కోరికలు తీరుతాయి, పిల్లలు విద్యలో రాణిస్తారు. ఇంకా మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని విజయవంతమైతే అవుతుందండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామంటే అమ్మ మన వెంటే ఉండి మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. భక్తితో అమ్మని పూజించుకుందాము, అష్టోత్తరాలు చదువుకుంటూ ఉందాము. చదవటం రాదు, ఇన్ని ఒత్తులు ఉన్నాయి అని మనం వెనకాడుతూ ఉంటే వెనకనే ఉండిపోతామండి. మనకు వచ్చినంతలో మనం చదువుకుందాము. అమ్మ మనల్ని ఏమీ అనదు. మనం చదివే 108 నామముల్లో ఒక్క నామం అయినా కూడా మనం కరెక్ట్గా చదువుతాం కదండి. అది ఆ ఒక్క నామం చాలు మనకి అమ్మవారి పాదాల చెంతకైతే చేరుతుంది. అందరూ కూడా అంటే చదవటం రాదు అనుకున్న వాళ్ళు అసలు ఏం వెనకాడకుండా మీకు వచ్చినంతలో మీరు భక్తిగా చదువుకోండి. అమ్మ అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శ్రీ లలితాదేవాయన నమః అంటూ కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి మంచిగా కామెంట్ అయితే చేయండి. ఓం శ్రీ లలితాదేవాయన నమః. ఓం శ్రీ లలితాదేవాయన నమః. ఓం శ్రీ లలితాదేవాయన నమః.